గురుజీ సాంబశివరావు కాలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి సాంబశివరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవడండి. తప్పకుండా అండి, మీ మనవడి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం భార్గవ వర్మ. భార్గవ్ వర్మ. పుట్టిన తేదీ అది తెలుసా మీకు? జనవరి 4, 2003 అమ్మా. రాత్రి 11 చిల్లరమ్మా. రాత్రి 11 గంటలకి. అవునమ్మా. సరే అండి సాంబశివరావు గారు, మాట్లాడండి గురుజీతో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మా మనవడి కోసం తెలుసుకున్నాను సార్. మనవుడు శనివారం రాత్రి శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో 11 చిల్లరలో జన్మించాడు. అవును సార్. బాగుంది. 11 చిల్లర కాదది, 11 గంటలు దాదాపు అని చెప్పాలి. చిల్లర ఏంటి అంటే ఏదో వచ్చేసిందిలేండి, మాట వరుసకు నేనే చెప్తున్నాను. ఉండి బాగుంది. జాతకం అయితే బాగుంది. కాస్త హెల్త్ అంత మంచిగా లేదు. జన్మ జాతకంలో సర్పదోషం కనబడుతుంది. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 7th స్టాండర్డ్ అని చెప్పారు. ఓకే, చాలా జాతకం చాలా బాగుంది. కానీ జాతకంలో వచ్చేసి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ మరియు వెయిన్స్ అంటే నరాలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తుంది అని ఉంది అబ్బాయి జాతకంలో. చదువు చాలా బాగుంది. చదువు మీరేం బాధపడకండి, ఎందుకంటే పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు, విద్యాదాయకుడు. అంటే జొతలు తోడు అతనికి కాస్త చంద్రుడు ఉండడం వల్ల మెమొరీ లాస్ అంటాం, ఈ మతిమరుపు ఎక్కువ ఉంటుంది. అందువల్లనే కాస్త ఎడ్యుకేషన్ నిల్ అవుతుంది వర్తు, వేరే ఇంకేం లేదు. మంచి యాక్టివ్ ఉన్నాడు, వేరే విషయాల్లో చాలా స్పీడ్ ఉంటాడు అబ్బాయి, మంచిగా మాట్లాడతాడు. అర్థమైంది నాకు లేండి, జాతకంలో చూపిస్తుంది కదా. మంచి ఎడ్యుకేషన్ మీద చాలా గారభంగా పెంచుతున్నారు, అందుకే ఇలా అయిపోయింది. కాస్త అబ్బాయిని ఒక మంచి హాస్టల్లో ఏదైనా పెడితే మంచి డిసిప్లిన్ ఉంది, ఎందుకంటే అబ్బాయి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉంది. మంచి ప్రభుత్వ ఆఫీసర్ అవుతాడు, క్లాస్ 1 ఆఫీసర్, అంత నాలెడ్జ్ ఉంది. ఎడ్యుకేషన్లో మాత్రం తగ్గాడు. క్రీడా దీంట్లో స్పోర్ట్స్లో బాగుంటాడు, మంచిగా మాట్లాడతాడు, మంచి డాన్సా ఇంకోటి ఏది కావాలని చేస్తాడు, అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ మాత్రం తగ్గింది అంటే దానిపైన ఇంట్రెస్ట్ అతనికి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే వేరే విధంగా మనం ఎక్కువ అతనికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. మొదలే తండ్రి లేదు, అందుకే ఇలా జరుగుతుంది. దయచేసి అతనికి మొదలు సంస్కారం, డిసిప్లిన్ అనేది వస్తే అతని జీవితంలో మనం బాగా చేసినట్టే. అందువలన మీరు ఏదైనా మంచి హాస్టల్ లేదా డిసిప్లిన్, ఎవరైతే అతని మాట వింటూ ఉంటాడో అలాంటి వాళ్ళ చోటు పెట్టి ఎడ్యుకేషన్ చేయించండి. ప్రాబ్లం అయితే జాతకంలో ఏం లేదు. మెడలో ఆ మండితనము, ఆ కోపము, చిరాకు తగ్గి ఎడ్యుకేషన్లో ఏకాగ్రత రావడానికి ప్రజెంట్ ఇప్పుడు వేరే ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి. ఒక్కసారి కాణిపాక విఘ్నేశ్వరుడు మీకు తెలిసే ఉంటుంది, చిత్తూరు జిల్లాలో కాణిపాక మహాగణపతి ఉంటుంది. ఎవరికైనా కానీ మహాగణపతిని దర్శనం చేసుకుంటే విద్యాకారకుడు కదా. అక్కడ ఉద్భవమూర్తి మహాగణపతి దేవాలయం, అక్కడ దేవుడు విగ్రహాన్ని కింద నుండి తీర్థం అలాగే పైకి వస్తూ ఉంటుంది, ఎన్నో సంవత్సరాల నుంచే పోతూ ఉంటుంది. అక్కడ వెళ్ళి ఆ తీర్థం ఒక గ్లాస్ తెచ్చి ఆ తీర్థాన్ని ఇంటికి తీసుకొచ్చి రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ తేనెలో ఆ తీర్థాన్ని కలిపి ఒక 40 రోజులు సేవిస్తూ వస్తే దేహంలో వెళ్ళి నరనాడిలు శుద్ధి అయ్యి మెదడుకి కావలసిన శక్తి అది పోషణ ఇచ్చి మెమొరీ లాస్ అనేది వెళ్ళిపోతుంది. అలా చేస్తుంది. ఇంట్లో కూడా మీరు అప్పటికప్పుడు ప్రతిరోజు గం గణపతి అనే మంత్రాన్ని ఒక 21 సారి ప్రయత్నించడం, ప్రతి సంకష్టర చతుర్థి లేదా వారానికి ఒకసారి బుధవారం మహాగణపతి దేవాలయానికి తీసుకెళ్ళి ఒక తెల్ల జిల్లేడు పూల మాల వేయించడం, ఇలా చేస్తూ వస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది. బాగుంది జాతకం, మీరేమి భయపడకండి. మీ మనముడికి మంచిది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. సాంబశివరావు గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ తిథుల గురించి తెలియజేస్తున్నారు. తిథులు, ఏ తిథి రోజు ఏ దేవుడిని మనము పూజించాలి అనేది తెలుసుకొనిస్తే ఇక చాలా ఈజీగా పైకి వచ్చేస్తారనమాట. మనకు తెలియదు ఏ తిథి రోజు ఏ దేవుని మనం చూడాలి. ఇప్పుడు వారం మాత్రం తెలుసు. ఆదివారం వచ్చిందా మహావిష్ణువు సూర్య భగవంతుని ప్రార్థించాలి, సోమవారం వచ్చిందా
ఓ అయితే ప్రార్థన చేసేయాలి ఈశ్వరుడు అంతే, ఇంకా వేరే ఇంకా మైండ్ సెటప్ ఉండదు. మంగళవారం వచ్చిందా హనుమాన్ చాలీస్ పఠించేయండి, హనుమంతుడు సుబ్రహ్మణ్య స్వామి అయిపోయింది. బుధవారం వచ్చిందా ఓకే మహావిష్ణు అయ్యప్ప స్వామి లేదో ప్రార్థన చేయాలి. తర్వాత గురువారం వచ్చిందా గురువుగారు ఎత్తుకో సాయిబాబా దత్తాత్రేయ దక్షిణామూర్తి ఏదో ఒక పారాయణ చేసేయాలి. శుక్రవారం వచ్చిందా మహాలక్ష్మి ఏదో ఒక దేవాలయం చూపించేయాలి. శనివారం వచ్చిందా ఏదో శనేశ్వరుడో లేదో ఇంకోటి ఆంజనేయ స్వామినో లేదో మహావిష్ణునో వెంకటేశ్వరునో అంతే తెలుసు. అంత తెలుసుకొనే జనాలు అంతంత అయిపోతే ఇక ఏ తిథి రోజు ఏ నక్షత్రం రోజు ఏ దేవుని దర్శనం చేయాలి అనే ఒక సీక్రెట్ తెలుసుకుంటే మనం ఇంకా ఎన్ని లాభాలు పొందొచ్చు కదా. చూడండి ఎన్నెన్నో ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తెలిసినవి ఏ రోజుల్లో ఏ దేవుల్ని దర్శించాలి అంతే తెలుసు, కానీ ఏ తిథిలో ఏ భగవంతుని పూజిస్తే ఎలాంటి ప్రతిఫలము అనేది మీకు తెలియదు కదా. దాన్ని తెలియచేస్తున్నా. పాడ్యం రోజు ఎవరిని పూజించాలి, ద్వితీయ రోజు ఎవరిని పూజించాలి, మీ ఇంటి దేవుడు అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా. ప్రతి మాసంలో ఆ రోజు స్పెషల్గా పూజించండి. మీకు ఎందుకు మంచిది కాదో నేను చూస్తాను.